హ్యాపీ బర్త్డే వదినా. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే పెద్దమ్మ. హ్యాపీ బర్త్డే పెద్దమ్మ. Many more happy returns of the day, Atta. Wish you many more happy returns of the day, Pinny. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే అత్త. Many more happy returns of the day, Pinny. హ్యాపీ బర్త్డే రాధా. పుట్టినరోజు శుభాకాంక్షలు రాధా. Happy birthday, Amma. బర్త్డే రాజ్నాని. Many more happy returns of the day, Pinny. హాయ్ అత్త. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Hi Pinny, many happy returns of the day. హ్యాపీ బర్త్డే అత్త. హ్యాపీ బర్త్డే అత్త. ఎప్పుడు ఇంతే యంగ్ గా బ్యూటిఫుల్ గా ఉండి మాకు కాంపిటీషన్ ఇవ్వండి. పుట్టినరోజు శుభాకాంక్షలు కాదమ్మా. ఇలాంటి పుట్టినరోజులు మరొక 50 పుట్టినరోజు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇచ్చిన బాబు రాధా పుట్టినరోజు శుభాకాంక్షలు. రాధా పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. పుట్టినరోజే పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకు తెలిసేది కొందరికే. పుట్టినరోజే పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకు తెలిసేది కొందరికే. ఇంకే పాట పాడాలి చెప్పాలి. వస్తాడు నారాజు ఈ వేళ, తానే వస్తాడు నలరా ఈ కార్తీక పున్నమి వేళలో, కలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నారాజు ఈ వేళ, తానే వస్తాడు నెలరాజు ఈ వేళ. ఇంకేం పాటలు రావు, చిన్న చిన్న ముక్కలే. అనసూయక్క మాట్లాడింది, వేప పిక్కలేరం వేప నూనె రాసుకున్నాము. రాధ కూడా వేప నూనె రాసుకుంది. ఫస్ట్లోన నూనె చేదుకుంది అనేది, తర్వాత ఏమో అలాగలాగా అలవాటు అయిపోయింది. జుట్టు పెరుగుతుందంటే దత్తి వలసలో 10 రోజులు 4 రోజులు ఉండి అందరం సరదాగా ఉండోళ్ళము. ఇంకేంటి దత్తి వలస పాత పడిపోయింది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే వదినా. 50 years ఎప్పుడే అయిపోయినాయా? టైం చాలా ఫాస్ట్గా అవుతున్నట్టుంది. రాధా పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరంతా క్షేమమే కదా? మా తమ్ముడు పిల్లలు. నేను ఆపరేషన్ చేసుకున్నప్పుడు నువ్వు చెప్పే ధైర్యమైన మాటలు చాలా బాగున్నాయి. ఇప్పటికీ గుర్తొస్తుంటే, ఒక రోజు నిద్ర పట్టకపోతే ఆ మాటలు గుర్తొస్తే అవన్నీ ధైర్యాన్ని తెస్తుంటాయి. ఆ మాటలు నాకు అరుణోదరికి నరసక్క నువ్వు అనే మాటలు గుర్తొస్తుంటాయి. రెండర్రా యాప్టెక్లు ఏరడానికి వెళ్దామంటే, మీరు వెళ్తే వెళ్ళండి మీ ఇద్దరు అక్కిద్దరు, కానీ మేము మాత్రం రాం. సెలవుల కోసం మా తాతగారింటికి వచ్చాము ఆడుకోవడానికి, అంతేగాని మీరు మాట్లాడితే పొలంకి వెళ్దాం అనద్దు. మేము రాం. చిన్నప్పుడు మగ్గూరు తాతయ్య మన ఇంటికి వచ్చారు బెత్తవలసలోని. అప్పుడు నువ్వు నేను అరుణోదిని ఉన్నాం. నీకు చిక్కులు తీస్తుంటే నువ్వు నాకు చిక్కులు తీయకు, వేరు నా జుట్టు దువ్వకో అని నువ్వు గసిరిసి నీకు చేయి కరిచేస్తాను అనేదాన్ని నువ్వు చిన్నప్పుడు. రాధా పుట్టినరోజు శుభాకాంక్షలే. ఎన్నాళ్ళైంది కలిసి, కానీ మళ్ళీ కలాలనే ఉందిగా. మళ్ళీ రేపు నేను ఇంత పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాను మళ్ళీ నీకు స్పెషల్గా. అది వీడియో కాల్ పెట్టియాను. రాధా పుట్టినరోజు శుభాకాంక్షలు. 50 సంవత్సరాలు పూర్తయి 51 సంవత్సరంలో అడుగుపెట్టి
అందరూ మంచి కోరే మనస్తత్వం నీది. నీవు నమ్మిన నీ కన్నయ్య ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఎల్లవేళ ఉండును. నువ్వు మీరు వేసవి సెలవులకి వచ్చేటప్పుడు అందరం కలిసి పొలానికి వెళ్ళేవాళ్ళం. మా నాన్నమ్మతో సహా అందరం కలిసి వేపెక్కలు ఏరి మధ్యాహ్నం స్నానానికి ఏటికి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం మళ్ళీ పొలానికి బయలుదేరి వేపెక్కలు ఏరుకొని తాటి ముంజలు తినుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. కొన్నాళ్ళ తర్వాత నువ్వు సంక్రాంతి సెలవులకు మళ్ళా వచ్చావు. ఆ వచ్చిన భోగి ముందు రోజు మనమందరం కలిసి ఏటికి వెళ్ళాం. నువ్వు ఆ తిరుగుములో పడిపోయావు. మన ఊరు అబ్బాయి గంగయ్యన అబ్బాయి నిన్ను కాపాడాడు. తర్వాత నువ్వు ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఎంసెట్ రాశావు. ఆ రోజుల్లో ర్యాంకు 1500 ర్యాంకుకి వచ్చింది. అది అందరము మన కుటుంబంలో చెప్పుకోతగ్గ విషయం. ఆ ఇంట్లో సరస్వతీదేవి కొలువైందని అందరూ అనుకునేవాళ్ళు, మన బంధువులందరూ. తర్వాత నువ్వు ఇంజనీరింగ్ పూర్తయ్యి ఇక హైదరాబాద్లో 2 సంవత్సరాలు ఉద్యోగం చేశావు. అట్టుండి వచ్చిన తర్వాత నీకు పెళ్ళి కుదిరింది. పెళ్ళి కుదిరిద్దా? అందరూ పెళ్ళిని కుదిర్చారు. దస్పల్లా హోటల్లో నీ పెళ్ళి జరిగింది. అంగరంగ వైభవం జరిగింది. మన బంధువుల్లో ఎవరూ అలాగ చేయలేదు. తర్వాత నువ్వు అమెరికా వెళ్ళిపోయావు. చిన్ననాటి జీవితం, నీ పెళ్ళైన బంధంతో చిన్ననాటి జీవితం అయిపోయినట్టు. తర్వాత పెద్దల తరహా బంధంకి వెళ్ళిపోయావు. తర్వాత అప్పుడప్పుడు మాట్లాడుకొని ఉంటున్నాం అంతే. Hi Akka, wish you many happy returns of the day. Hope you keep forwarding with strength and grace and keep inspiring the world with the blessings of Krishna. Have a great day ahead. హ్యాపీ బర్త్డే అక్క, జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ 50th. విషింగ్ యూ ఏ హ్యాపీ హెల్దీ మనశ్శాంతి నెక్స్ట్ 50 years. బాయ్ బాయ్. హ్యాపీ బర్త్డే వదిన. చెప్పు. హ్యాపీ బర్త్డే అత్త. అనన్యా చింతయంతో మాం యజ్జనా పర్యపాసతే తేషాం యుక్తాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. Happy birthday to Atta. ఆపదామపహర్తారం Tatasa Lokambiyam Buyum Buyum Namaleham. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే, 50 బర్త్డే రాధా. కృష్ణ బ్లెస్ యూ. నీ ఇన్స్పిరేషన్తో మేము ఈ భక్తి జీవితంలోకి వచ్చాము. మా జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులని కూడా ఆ భక్తి జీవితంలో ఉన్నందునే మేము ఎదుర్కోగలుగుతున్నాము. నీ నుండే మేము ఈ భక్తి జీవితంలోకి వచ్చాము. అందుకు నీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకా ఎక్కువ భక్తితో నువ్వు ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలి. ఇంకా నుండి 100 రోజులు ఉండాలి. ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు నీకు ఉండాలి. నీ పిల్లలు బాగుండాలమ్మా. హ్యాపీ బర్త్డే. మీ పిల్లలు మంచి భక్తి జీవితంలోకి రావాలి, భౌతిక జీవనంలో కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ కృష్ణ దీవెన నీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదే భక్తిని ఇంకా ముందుకు కొనసాగించి ఇంకా చాలా మంది భక్తులకి నువ్వు ఆదర్శప్రాయురాలుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎల్లప్పుడూ కృష్ణుడే మనల్ని కాపాడుతాడు. థ్యాంక్ యూ. మరొకసారి శుభాకాంక్షలు. ఓకేనమ్మా, బాయ్. అక్క 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే పెద్దమ్మ. అమ్మ రాధ, 50వ సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ. ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నానమ్మా.
అమ్మ రాధా 50వ జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి. హ్యాపీ బర్త్డే అత్త. Happy birthday, Atta. Have a wonderful day full of joy. హ్యాపీ బర్త్డే వదిన, ఎంజాయ్. రాధా బాగున్నావమ్మా? 50వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. హ్యాపీ బర్త్డే రాధా. 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నా మా రాధ చెల్లాయికి మీ అన్నయ్య అభినందనలు తెలుపుకుంటూ ఒక చిన్న కవిత్వం రాసుకున్నాను, అది వినిపిస్తాను. చిన్నప్పటి కలలను, కన్నీళ్ళు, కష్టాలను ఓర్చుకుంటూ నీ యొక్క గమ్యాన్ని తాకిన విధానం నిజంగా గర్వించదైనది. ప్రతి అడ్డంకిని ఓ అవకాశంగా మార్చుకుంటూ ప్రతి కష్టాన్ని బలంగా మార్చుకున్నావు. నీ పట్టుదల, నమ్మకం నీ విజయానికి వేదికలయ్యాయి. విదేశంలో ఇంజనీర్గా నీ సత్తాను చాటి చెప్పావు. నీ కష్టం ఫలించి నీ కలలు నిజం అయ్యాయి. నీ మేధస్సు, నీ శ్రమ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. నీ విజయం మా అందరికీ గర్వకారణం. నేను విశాఖపట్నంలో ఉండటకు కారణమైన మా చెల్లిని ఎప్పటికీ మర్చిపోలేను. నా హృదయంలో జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటాను. ఈ పుట్టినరోజు నీ జీవితంలో మరో మైలురాయి కావాలి అని, నీ ముందున్న దారులు సుఖదాయకంగా ఉండాలి. ఆరోగ్యం, ఆనందం, విజయాలతో నీవు, నీ కుటుంబం జీవిత పయనం నిండిపోవాలి. నీ చిరునవ్వు ఎప్పుడు పూసిన పువ్వులా ప్రకాశించాలి. ఆ చిన్నప్పుడు నువ్వు చూపిన శ్రద్ధ, ధైర్యం ఇప్పుడు మన వాళ్ళందరికీ విజయం. ప్రియమైన మీ అన్నయ్య. రాధా గురు శుభాకాంక్షలు. రాధా నీ నుంచి అందరం కలిపి భగవద్గీత చదువుతున్నారు. అందరం బాగానే వింటున్నాము, జపం చేసుకుంటున్నాము. మీ వల్లే అందరికీ సంతోషం, ఆనందం ఇచ్చావు. బాగానే ఉంది, మాకు బాగానే ఉంది. హరే కృష్ణ హరే రామ అని జపం చేసుకుంటున్నాము. రాధా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ ఉన్నాను. 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటివి ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని కోరుతున్నాను. వదిన పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. 50 సంవత్సరాలకి యంగ్గా ఉన్నాం, ఇంకో 100 ఏళ్ళైనా అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. వదిన పుట్టినరోజు శుభాకాంక్షలు. చిన్నప్పటి నుంచి మా నాన్న నిన్ను చూపించే మమ్మల్ని పెంచారు. రాధుల్లా చదవాలి, రాధుల్లా సింపుల్గా ఉండాలి. ఇప్పుడైతే రాధుల్లాగా భక్తిగా దేవుడు దండం పెట్టాలని ఎప్పుడు నువ్వు మా గైడ్లే, స్పెషలే. మా అందరికీ పెద్దనే కదా, నువ్వే మాకు మార్గదర్శిగా ఉంటావు. ఏం చెప్పాలి ఇంకా, నువ్వు ఎప్పుడు ఆరోగ్యంగా, హ్యాపీగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అక్క పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ 50th బర్త్డే. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైం. మెనీ హ్యాపీ రిటర్న్స్ డే ఆఫ్ ద అక్క. నువ్వు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యాలతో హ్యాపీగా, సంతోషంగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా నేనే వద్దామని చాలా అనిపించింది లాస్ట్ ఇయర్, కానీ ఇయర్ ట్రై చేయలేదు, అందుకు రాలేకపోయాను. ఎనీవే అన్నీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకేంటి, నేను ఈ స్టేజ్లో ఉన్నాను అంటే నువ్వు కొట్టి చదివించడం వల్లే ఇలా ఉన్నాను. చదవకపోతే చదివే, లేకపోతే ఇలా ఉండిపోతావా అనడం వల్ల నేను ఈ స్టేజ్కి వచ్చాను. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. అమ్మా నాన్న చదివించలేదు నన్ను, అక్క అన్నయ్య చదివించారు. సో అంతే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. హ్యాపీగా ఉండాలని, ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. రెడీ.
హ్యాపీ బర్త్డే అమ్మా. మీ ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము ధనము విద్యా ప్రాప్తిరస్తూ మీ పిల్లలందరూ బాగుండాలా, మీ ఆయన బాగుండాలా అనే భగవంతుడు ప్రతిరోజు పూజిస్తున్నాం. కష్టపడి చదువుకొని వచ్చాం కాబట్టి మరి నీలాంట ఇది ఎవరితో ఏం చెప్పినా నీ గురించి ముందు చెప్పిన తర్వాత తమ్ముడి గురించి చెల్లి గురించి చెప్తాను. నీ ఎంత దాన్ని లేవు రాదులని మనిషి ప్రతి వాళ్ళు చెప్పుకుంటాం. అది కరెక్ట్, 100% కరెక్ట్. అది వాళ్ళు నిజం అంటారు. వాళ్ళు అలా కష్టపడి బయటికి వెళ్ళింది ఎవరు మేము చూడలేదు అంటారు. అది నిజమే కదా, నేను అబద్ధం అనలేదు కదా. ఆ సింపుల్గా ఆ బుక్స్ ఆ మూలకి వెళ్ళిపోయి ఆ బాత్రూమ్కి వెళ్ళిపోయి అక్కడ చదువుకొని రాత్రి పోగలు కృష్ణలాంతలు చదువుకుంటుందని కొంతకాలం ఇక్కడ బాగోలేదు అక్కడ పిల్లల దగ్గర ఇంటికి వెళ్ళిపోయేదాను ఒక్కోసారి. అంత కష్టపడి బయటకు వచ్చినావు కాబట్టి భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు, డౌట్ లేదు. అది కొంతకాలం కష్ట సుఖాలు తప్ప వస్తాయి. ఇంకేంటమ్మా మరి ఇంకా ఆయువు ఆరోగ్యం పాటిస్తాడు. పిల్లలు జాగ్రత్త చదివించు. నీకు ఇప్పుడు వీళ్ళకి సిరాకు లేదు, పర్లేదు. చెల్లికి అన్నయ్యకి అమ్మకి సిరాకు ఎక్కువ, మాట్లాడితే కళ్ళుడిపోతారు. నీకు అదేం లేదు, మనసు సమంతో నీకు భగవంతుడు ఇచ్చాడు. కృష్ణుడు దానికి డివోట్ అంటే నువ్వే కనిపిస్తావు నాకు. ఎంత ఇదన్నా తాపీగా పంప మునిగిపోతుందన్నా ఏం పట్టించుకో అంటే అంత నెమ్మదిగా ఆలోచించుకొని టేస్ట్ తీసుకుంటావు. అది ఇప్పుడు కావాలి. చిరాకు లేదు, గాబరం లేదు. మరి అదే ఆలోచిస్తావు, ప్రతి ఆలోచించి పని చేస్తావు, అది సక్సెస్ అవుతుంది. జాగ్రత్త పిల్లలు చూసుకొని పక్కన చేసి చదివించాము. వాళ్ళు చదివితే ఆ చదువు గురించి నాకు చూస్తాను, అలా ఎలా చదువుతున్నాం మాట. ఓకే, నాకు ఇది ఉండదు. ఆరోగ్యం అభివృద్ధిరస్తు, విద్యాబలం ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, దీర్ఘ సుమంగళి భవ. పిల్లల్ని బాగా పెంచావు, మంచి భక్తిలో పెట్టావు, చాలా మంచి. నాకు నువ్వు మా భక్తిలో పెట్టావు. రోజు గొల్ల పిండి అందరూ నెరలోని నిన్ను తలుచుకుంటారు. రాధ వల్ల మేము ఇలాగో భాగవతం వింటున్నాము, చాలా ఆనందంగా ఉంది, చాలా బాగా పెట్టింది అని రోజు అంటారు. ఇదమ్మా, నువ్వు కష్టపడి అలా చదవబట్టి చెప్తే నీ తర్వాత తమ్ముడు కష్టపడు, తమ్ముడితో చెల్లి కష్టపడదు ఉండు. అయితే ఆ ముగ్గురు బాగుపడరు, బాగుపడి హ్యాపీగా ఉన్నాం. నీ వల్లే చదివారు. నువ్వు ముందు బండి అలాగే వెళ్తాయి, వెనక బళ్ళు అలాగే వెళ్తాయి. నువ్వు బాగా చదువు కాబట్టి వాళ్ళిద్దరు చదువుకొచ్చావు నీ వెనకద్దరు. అందువల్ల నీ పేరు ఎవరికి లేదు. అదే చెల్లి చదువులు కొట్టిస్తున్నావు. నాన్న మీ ముద్దు కూతురు చదవలేదని మర్చిపోనావా? ఆ తమ్ముడు కూడా నీ ముద్దు కూతురు చదవలేదు ఎలా చెప్పండి అన్నాడు. మరి అంత కష్టపడి అంత వచ్చి ఈ స్టేజ్కి వచ్చావంటే మాకు గర్వం.